నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ మందడి కృష్ణారెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, బంగారం రేట్ చూసుకుంటే మరి కొంచెం తగ్గిందని ఆనందపడాలా, రేపు మళ్ళీ పెరుగుతుంది అని భయపడాలంటే ఇలానే ఉంటుందా సార్? హెచ్చు తగ్గులుగానే ఉంటుందంటారా? మరి కొంతమంది 1,00,000 వరకు వెళ్ళిపోతుంది బంగారం ద్వారా అని చెప్తున్నారు. బంగారాన్ని గురించి ఎప్పుడు ఏ జ్యోతిష్కుడు కానీ, ఏ ప్రధానమంత్రి కానీ, ఏ పొలిటీషియన్ కానీ, లేకపోతే ఏ వ్యాపారస్తుడు కానీ ఖచ్చితంగా దీని రేటు ఇంతే ఉంటుంది, ఇలాగే స్థిరంగా ఉంటుంది, లేకపోతే ఇంత పెరుగుతుంది, ఈనాళ్ళకి ఇంత పెరుగుతుంది, ఈ సంవత్సరానికి ఇంత రీచ్ అవుతుంది అని గ్యారంటీ ఇవ్వగలిగేవాడు ఎవ్వరూ లేరు. ఎందుకంటే ఇది ఏ ఒక్కరి చేతిలో ఉండదు. మొత్తం ప్రపంచానికి సంబంధించిన అన్ని దేశాల లోపల ఎక్కడ ఒక్క దేశం మీద జరిగిన ఒక యుద్ధం ఎక్కడైనా ప్రారంభమైనా, లేక ఒక దేశం పతనావస్థకు వచ్చినా దాని ఫలితం బంగారం మీద ఆటోమేటిక్గా పడుతుంది. అలాగే ఇప్పుడు అమెరికాలో ఏమిటంటే మాంద్యం కొంత నడుస్తుంది. అమెరికా మాంద్యం వల్లనే అక్కడ గోల్డ్ రేటు రోజుకు తగ్గడం జరుగుతూ ఉంటుంది. ఆ గోల్డ్ రేట్ అక్కడ తగ్గినటువంటి మిగతా మొత్తం సమాజం మీద పడుతుంది. అయితే ఇప్పుడిప్పుడే ట్రంప్ చేస్తున్నటువంటి రకరకాల ప్రయత్నాల ద్వారా కొంత అక్కడ మళ్ళీ తిరిగి ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి కొంత ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఒకరోజు పెరగచ్చు, ఓ రోజు తగ్గొచ్చు, రకరకాల కారణాల వల్ల ఉంటుంది. కాబట్టి మొత్తం మార్కెట్కు సంబంధించిన అంశాలకు సంబంధించిన విషయం కాబట్టి ఎవరైనా ఇవాళ 2,000 తగ్గిందంటే అబో తగ్గిపోయింది అని అనుకోవడం కానీ, ఓ 2,000 పెరిగిందంటే పెరిగిపోయింది అనుకోవడం కానీ. ఇప్పుడు మీరు స్టాక్ మార్కెట్ మీరు చూస్తుంటారు, స్టాక్ ఎక్స్చేంజ్ ఎట్లా ఉంటుందో చూస్తారు. ఇవాళ 1000 పాయింట్లు పెరిగిందంటాడు, రేపు 2,000 పాయింట్లు తగ్గిందంటారు. ఈ అమ్మకాల ఒత్తిడి వల్ల జరిగిందంటాడు, కొనుగోళ్ల ఒత్తిడి వల్ల జరిగిందంటాడు. అంటే ఏమిటి, ఇది ఒక గ్యాంబ్లింగ్ లాగా ఉంటుంది. గ్యాంబ్లింగ్ లాంటిది అంటే మన చేతుల్లో లేదు. మనం పెట్టుబడి పెట్టవరకు మనం పెడతాం కానీ అది వస్తుందా రాదా అని మనం చెప్పలేం. అది ఆడుతూ పోవాలి ఎప్పుడు కూడా. పులి మీద స్వారీ చేయడం లాంటిది. ఒక రకంగా చెప్పాలంటే పులి మీద స్వారీ చేసేవాడు ఎప్పుడు కూడా స్వారీ దిగకూడడానికి వీల్లేదు. ఒకసారి దిగాడంటే వాడిని పులి చంపేస్తుంది, వాడిని తినేస్తుంది. కాబట్టి ఆ పులి మీదనే వాడు కూర్చొని ఉండాలంటే ఎంతసేపు ఆ పులిని ముందుకు పంపించాలి, ఆ పులికి సరైన ఆహారం వేసుకుంటూ వెళ్లాల్సిందే. పులి మీదనే కూర్చొని వాడు స్వారీ చేయాలి తప్ప పులి దిగితే మాత్రం వాడు అయిపోతాడు. అలాగే ఇది కూడా బంగారు వ్యాపారస్తులు ఏం చేస్తారంటే రెగ్యులర్గా వాళ్ళకి ఇదే పని కాబట్టి కొంటూనే ఉంటారు. వాళ్ళు ఇవాళ తగ్గిందని చెప్పి బాగా ఎక్కువ కొనిపెట్టుకోవడం కానీ, లేదా పెరిగిందని తక్కువ చేయడం కానీ చేయరు. వాళ్ళు స్థిరంగా తీసుకెళ్తుంటారు. కొంత పోతుంది, కొన్నిట్లో వస్తుంది. అంటే ఒక తగ్గినప్పుడు తనకు కొంత బెనిఫిట్ జరగవచ్చు, పెరిగినప్పుడు కొంత పోవచ్చు. ఒకసారి తక్కువలో కొనుక్కున్నప్పుడు ఎక్కువ అమ్మితే లాభం వస్తుంది, కానీ ఎక్కువలో కొనుక్కొని తక్కువ అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడితే నష్టం వస్తుంది. నష్టానికి లాభానికి దేనికైనా సిద్ధపడేవాడు వ్యాపారస్తుడు కాబట్టి వాళ్ళకి రెగ్యులర్గా చేస్తారు. కాబట్టి డెఫినెట్గా ఎప్పుడు కొంతకాలం నష్టమైనా కొంతకాలం లాభం ఉంటుంది. కాబట్టి సహజంగా వాళ్ళు ఎప్పుడు బ్యాలెన్స్డ్గా ఉంటారు. వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు. కానీ ఎవరైనా వినియోగదారులు కొనుక్కునేటువంటి వాళ్ళు ఇవాళ కొంత తగ్గింది కాబట్టి ఇలాగే తగ్గుతుంది అంటే మళ్ళీ పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు కొనేద్దామని కానీ, ఇవాళ బాగా పెరిగింది కాబట్టి అయ్యో నేను అవకాశం పోగొట్టుకున్నాను బాధపడటం కానీ చేయాల్సిన అవసరం లేదు. మీ అవసరాల కోసం మనం తప్పనిసరిగా కొనుక్కోవాల్సిందే. దాని కానీ నిలవబెట్టుకోవడానికి వీలుగా ఉండేటువంటి దాన్ని మాత్రం 1-10 సార్లు బంగారాన్ని మాత్రం 100% ఎప్పుడు నమ్మడానికి వీలు లేదు. మీరు రియల్ ఎస్టేట్ అయినా నమ్మొచ్చు కొంతవరకు. రియల్ ఎస్టేట్లో ఎప్పుడో ఒకసారి 2 సార్లు ఇబ్బంది రావచ్చు, కానీ మళ్ళీ ఒకసారి కోలుకుంటే 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ల దాకా కూడా మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో పెరుగుతూనే ఉంటుందని తగ్గదు. కానీ బంగారం మాత్రం అలా కాదు. బంగారం తగ్గడానికి పెరగడానికి ఏ ఒక్క దేశమో కారణం కాదు, ఏ ఒక్క కారణంతో అది జరగదు. ప్రపంచంలో ఎక్కడ ఏ రకమైన సమస్య వచ్చినా దాని ప్రభావం బంగారం మీద పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇంత సంక్లిష్టమైనటువంటి వ్యవహారం కాబట్టి ప్రతి ఒక్కరూ అది ఎక్కువ నిలబెట్టుకునేటప్పుడు కానీ, లేకపోతే గబుకును ఉండదంతా తీసేసేటప్పుడు కానీ దానికి మనం ఎప్పుడు కూడా ఆలోచన చేసి ముందుకెళ్తే చాలా మంచిది. అంటే సార్, ఇప్పుడు స్టాక్ మార్కెట్ పెరిగింది అనుకోండి, బంగారం రేట్ తగ్గుతుంది అంటారు కదా. అంటే స్టాక్ మార్కెట్ బాగా పెరిగితే ఏంటంటే ఎక్కువ మంది అటువైపున ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. రియల్ ఎస్టేట్ బాగా భూమి అయితే అటువైపు ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం. అంటే మనకు 3-4 రకాలే ఉన్నాయి. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పాసిబిలిటీస్ లేవు. అంటే కామన్ మ్యాన్ అయినా సరే ఎవరైనా సరే పాల్గొనడానికి సిద్ధపడేది ఒకటి స్టాక్ మార్కెట్లోకి వెళ్ళడం, రెండోది బంగారం కొనుక్కోవడం, మూడోది మనం రియల్ ఎస్టేట్ మీద పెడతాం. భూములు భవనాల మీద వాటి మీద మనం పెడతాం. ఈ మూడింటి మీదనే ఎక్కువ పెడతాం. ఎందుకంటే ఇవి మాత్రమే మనం ఇండివిజువల్గా సంపదలుగా మనం పరిగణించే అవకాశాలు ఉంటాయి. దీంట్లో ఏ ఒక్కటి పెరిగినా ఒకటి పెరుగుతున్నప్పుడు ఇంకోటి ఆటోమేటిక్ 2 తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే దాని మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేసినప్పుడు దీని మీద తగ్గుతుంది. అలా బ్యాలెన్స్ ఈ మూడింటి వైపు మనం చూస్తూ ఉంటే మనం గమనిస్తున్నట్టయితే అది బాగా పీక్ వెళ్తుంటే ఇది కొద్ది తగ్గుతుంటుంది, ఇది బాగా పీక్ వెళ్తుంటే అది కొద్ది తగ్గుతుంటుంది. ఇది ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తుంది. ట్రంప్ చూసుకుంటే ట్యాక్స్ దాన్ని బట్టి కూడా బంగారం రేట్ మీద ఏమంటే ఇంపాక్ట్ పడుతుంది అంటే కొంత పడడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ అమెరికా ఎంత ధనవంత దేశం అవుతూ ఉంటే అప్పులు ఎంత తక్కువగా వాళ్ళు అప్పులు మొత్తం తీర్చేసుకుంటూ పోయినట్టయితే అది సంపన్నమైన దేశం అయినప్పుడు డెఫినెట్గా దాని ఇంపాక్ట్ డాలర్ మీద ఉంటుంది. డాలర్ మీద ఇంపాక్ట్ అయినప్పుడు గోల్డ్ మీద ఉంటుంది. గోల్డ్ మీద ఉన్నప్పుడు మనకు ఆటోమేటిక్గా దాని ప్రభావం మనకు కనపడుతుంది. సో ఏదేమైనా బంగారం ఒకరోజు తగ్గింది అంటే తగ్గిపోయింది అనుకోవడానికి లేదు. రేపు మళ్ళీ పెరగొచ్చు, ఎల్లుండి మళ్ళీ తగ్గొచ్చు అంటారు. ఎవ్వరు కూడా దాన్ని స్థిరంగా భావించకూడదు.
ఇది ఒక జూదం లాంటిది. అది పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, పోతుంటూ వస్తుంటుంది. మీ దగ్గర అంత శక్తి ఉంటే, రెగ్యులర్గా కొనేటువంటి అలవాటు ఉంటే, మీరు కొంటూ అమ్ముతూ పోతూ ఉంటే ఎక్కడో దగ్గర మీకు లాభం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎస్ కానీ ఎప్పుడో ఒకసారి చేసేది మాత్రం అబ్బో ఇప్పుడు తగ్గింది వెంటనే కొనిపెట్టుకుందాం అంటే రేపు పొద్దున మళ్ళీ ఇంకా తగ్గితే తగ్గితే మీరు నష్టపోతారు. నష్టపోతారు. లేదా హెచ్చు తగ్గులు ఉన్న సమయంలో సార్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అంటారా మరి బంగారం పైన? అంటే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అదే అంటున్నాం. ఇప్పుడు మనం కామన్ మ్యాన్ గా ఉండేవాళ్ళు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ సహజంగా వాళ్ళ అవసరాలకు మొత్తం కొనుక్కుంటారు తప్ప వాళ్ళు దీన్ని ఇన్వెస్ట్మెంట్ కింద చేసి వాళ్ళు కొనరు. కొనుక్కోరు. అంటే ఒక ఏదైనా ఆపద వచ్చినప్పుడు టక్కన తీసుకెళ్లి వెంటనే అన్నిటికన్నా తొందరగా డబ్బులు చెట్టుంది బంగారం. మిగతా ఏది భూములు అమ్మాలన్నా టైం పడుతుంది. స్టాక్ ఎక్స్చేంజ్ లో కూడా మీకు వెంటనే డబ్బులు వస్తాయి కానీ ఎక్కువ వస్తాయని చెప్పడానికి వీలు పడదు. ఆ రోజున స్టాక్ ఎక్స్చేంజ్ పొజిషన్ ఎట్లా ఉంటే దాని ప్రకారం వస్తాయి మనకి. Yes. బంగారం కూడా అదే, ఆ రోజు ఏ రేట్ ఉంటే ఆ రేట్ ప్రకారం మనకు వస్తాయి. అయితే ఇదేంటంటే అది స్టాక్ ఎక్స్చేంజ్ అని ఎవరో వాళ్ళు మనం డిమార్ట్ అకౌంట్ మనకు లేకపోయినట్టయితే, డిమాట్ లేకపోయినట్టయితే ఎవరో ఒక బ్రోకర్ని పట్టుకొని అతని ద్వారా చేయాలి, అతను అమ్మి మళ్ళీ మనకు డబ్బులు ఇవ్వాలి. ఓ రోజు 2 రోజులు 3 రోజులు టైం పట్టే అవకాశాలు ఉంటాయి దాంట్లో. డిమాట్ ఉన్నవాడు డైరెక్ట్గా ఒకేసారి అప్పటికప్పుడే అమ్ముకోవచ్చు, అప్పటికప్పుడే కొనుక్కోవచ్చు. బట్ బంగారం ఏంటంటే కామన్ మ్యాన్ కూడా, అంటే ఇవన్నీ ఏ వ్యవహారాలు తెలియని వాళ్ళు కూడా చివరికి ఒక చదువురానటువంటి ఒక స్త్రీ మామూలుగా గృహిణి కూడా టక్కున తన బంగారం తీసుకుని ఏ బ్యాంకులోనో లేకపోతే ముత్తూట్ ఫైనాన్స్ లాంటి ఏదో ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి పెట్టేస్తే కొంతమంది 3 నిమిషాల్లో ఇస్తాను, కొంతమంది 3 సెకండ్లలో ఇస్తారని చెప్పి ఈ మధ్య ప్రకటనలు మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు ఇంటికే వచ్చి ఇప్పుడు తీసుకెళ్తున్నారు. మనం వెళ్ళాల్సిన అవసరం లేదు షాప్ దాకా. మనం ఫోన్ చేస్తే ఇంటికి వచ్చేసి తక్కువ 5 నిమిషాల్లో మనకు మన దగ్గర బంగారం తీసేసుకుని వెంటనే వాళ్ళు మనకు డబ్బులు ఇచ్చేస్తారు. అంటే ఇంత తొందరగా మారకం చేసి, ఇంత తొందరగా తాకట్టు పెట్టి, ఇంత తొందరగా డబ్బు తీసుకోగలిగే అవకాశం బంగారానికి మాత్రమే ఉంది. అంటే మనకు ఏ సమస్య వచ్చినా, సపోజ్ మనం అనుకోకుండా ఏదైనా యాక్సిడెంట్ జరిగింది, పేషెంట్గా మన వాళ్ళు ఎవరైనా హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, వెంటనే డబ్బు కట్టాలి. అప్పుడు మనకి అక్కడ ఇక్కడ అప్పు దుక్కని పరిస్థితి ఏర్పడితే టక్కున గోల్డ్ తీసుకెళ్లి పెట్టడానికి అవకాశం. అంటే ఇది ఒక మనకు అత్యవసర సమయాల్లో కూడా మనకు డబ్బుని పుట్టించగలిగే శక్తి, మన అవసరాలు తీర్చగలిగే శక్తి బంగారానికి ఉంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు బంగారాన్ని ఎంత వేలైతే అంత నిలవబెట్టుకోవడంలో తప్పు లేదు. కానీ అప్పులు చేసి మళ్ళీ దానికోసం కూడా వడ్డీలు కట్టుకుంటూ మీరు ఆ బంగారాన్ని పెడితే దానివల్ల ఏం లాభం? మీరు దీని అమ్మినప్పుడు మీకు మీ అప్పులకు సరిపోని పరిస్థితి ఉండదు. దాంట్లో సగం డబ్బులే వచ్చి మీరు అప్పులే మీ మీద కూర్చునే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుల కోసం, గొప్పల కోసం మాత్రం బంగారం కోసం వెళ్ళకండి. అవకాశం ఉండి పరిస్థితి ఉంటే మాత్రం బంగారం తీసుకోండి. బంగారం తగ్గిందని ఆశపడటం కానీ, పెరిగిందని బాధపడటం కానీ 2 చేయాల్సిన అవసరం లేదు. బంగారం పెరుగుతుంటుంది, తగ్గుతుంటుంది, మళ్ళీ వెనక్కి రావడానికి కూడా పాసిబిలిటీ ఉంది. ఏదైనా అనుకోని క్రైసిస్ మొత్తం వరల్డ్లో వచ్చినట్టయితే టోటల్గా బంగారం అసలు మళ్ళీ చాలా తక్కువ స్థాయికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. లేదా అసలు మనం ఊహించడానికి స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది ఊహాజనితమైన, ఏది ఊహలకు అందనటువంటిది బంగారం. కాబట్టి దాని మీద ఎవరైనా ఏదైనా అంచనాలకు వెళితే ఆ అంచనాలకు తప్పడం ఖాయమని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. నమస్తే సార్.